చూసుకోవడానికి అమ్మ లేదు, చేసుకోవడానికి నువ్వు ఉన్నావు. చేసుకుంటే మా అమ్మలా చూసుకుంటావా? నువ్వే చూస్తావుగా, పిచ్చెక్కిస్తా. సరే పద, చూస్తా ఎంత పిచ్చెక్కిస్తావో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? గోవా. ఎందుకు? ఫస్ట్ హనీమూన్. మనకి పాప పుట్టాక తన ఫస్ట్ బర్త్డే మన పెళ్లి రోజు ఒకటే అవ్వాలి. అలా ఎందుకు? మరి మన పెళ్ళి మా అమ్మ పుట్టి దగ్గరుండి చూడాలి కదా. ఒకవేళ పాప పుట్టకపోతే? ఏముంది, పుట్టేంత వరకు అలా కంటూ ఉండడమే. దా పాప. ఎంతసేపు రా జామ్ జామ్లు, ఏంటో చూడు. ఎవడో చచ్చాడు మావా. ఓ పెళ్లి ఊరేగింపా? ఏ వేస్తున్నారు మావా అమ్మాయిల డాన్సులు? అవునా? ఇదేంట్రా నా స్టెప్ వేస్తుంది? అవునరా, మన స్టెప్పే. అబ్బో అద్భుతంగా వేస్తుందిరా. కొంచెం తప్పుకో. ఏంట్రా మీ బాధ? ఇంత అందమైన అమ్మాయిలు అంత అందంగా డాన్స్ చేస్తుంటే ఎంత ఖర్చు పెడితే వస్తాయి ఏంట్రా ఇలాంటి విజువల్స్? కాబట్టి కాసేపు కామ్గా చూడండి. ఈ ఒక్క అమ్మాయిని తప్ప. నువ్వేయి పాపా. అంతేలే, అమ్మాయిలు పొగిడితే ఎందుకు పడతారు? ఏరా? ఏమో మావా, వెంట పడితే పడతారు. ఎక్కడా? పేరు అనగా. ఏమనగా? పేరే అనగా. ఓ, అమ్మా నాన్న యుఎస్ లో ఉంటారు. మరి పాప? వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఓ, చదువు? ఎంబీఏ సెకండ్ ఇయర్. ఇంకా? తక్కన్నా రేయ్, కష్టంరా బాబు, మా వల్ల కాదు. మిగతా కష్టం నేను పడతాగా. పడు పదండి. ఏమైంది మావా? మనసేదో కోరుకుంటుందిరా. ఏంటో అది? చెప్తా పదండి. మేడం చెప్పండి. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి ఫీజు కడితే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓ, ఇది చదవాలంటే దీని ముందు ఇన్ని చదవాలా? అరే మా, నా ఇంటికెళ్ళి నా బెడ్రూమ్ లో నా బెడ్ పక్కన బీరువాలో లోపల లాకర్ లో కింద ఈవిడ చెప్పిన సర్టిఫికెట్లు ఉంటాయి, పట్టుకొచ్చి. సర్టిఫికెట్లు అంత జాగ్రత్తగా దాచావా మావా? కష్టపడి చదివాను కదరా. వెళ్ళబే. సర్టిఫికెట్స్. మరి ఫీజ్? ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ అయిపోయింది మేడం. అది ఓకే. రేపటి నుంచి రావచ్చా? రావచ్చు. నమస్కారం. నమస్కారం. సారీ పాప, ఏదో కోపంలో కొట్టేశాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అంత ఇష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్న తనే నన్ను అర్థం చేసుకోలేకపోయింది. రేపెప్పుడైనా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే తట్టుకోవడం కష్టం.
నేను అర్థం చేసుకుంటానో లేదో నువ్వు లవ్ చేసే ముందు ఆలోచించాలి. నేను తిరిగి లవ్ చేసాక కాదు. అరుస్తావా నా మీద? కొడతావా నన్ను? తప్పే. తప్పు చేశాను కాబట్టి బ్రతిమలాడుతున్నాను కదా. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావే, నేను ఏడ్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోయానా? అయినా సమస్య వస్తే సాల్వ్ చేసుకోవాలి కానీ సైడ్ అయిపోతారా? జరుగుతాయి. లవ్ అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దానికి ఏడుపులు పెడబోపులు పెట్టుకునే బదులు మంచిగా మాట్లాడుకొని మర్చిపోతే బాగుంటుంది కదా. హ? అబ్బా, బాగా గట్టిగా తగిలింది. నాకు కూడా తగిలింది. ఆ, ఇలాంటప్పుడే బాగా దగ్గరగా ఉంటే ఏంటి, బాగా దగ్గరగా ఉంటే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. సిగ్గులేదా నీకు? ఇలాంటి విషయాల్లో సిగ్గుపడితే ఆని మగాడు అనరు తెలుసా? దా పాపా, దా పాపా. అసలు ఎవరు వాళ్ళు? ఆ, కూల్. మీ నాన్న రాలేదని బెంగగా ఉందా? ఏం పర్లేదు, నేనున్నానుగా. హ్మ్? సార్ చెప్పండి. ఇంక నుంచి పాపకు సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటాను. ఓకే, దానికి కావాల్సిన 3 years ఫీజు. థ్యాంక్ యూ. మీ నాన్న నీ కోసం డబ్బులు సంపాదించడానికి వేరే దేశానికి వెళ్ళాడమ్మా. ఆయన వచ్చేంత వరకు నీకేం కావాలన్నా ఈసారికి చెప్పు, ఆయన నాకు ఫోన్ చేస్తారు. ఓకేనా? దట్స్ ది స్పిరిట్. అయితే పాప గార్డెన్గా మీ పేరు రాయమంటారా? రాసుకోండి సార్. మీ పేరు? తీస్మార్ ఖాన్. అవును, మిగతా డబ్బంతా ఏం చేసావు? గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసావా? గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ డబ్బులు అసలైన హ్యాండ్స్కి వెళ్ళావు. మరి డబ్బంతా ఏం చేసావు? కూర్చోండి సార్. తీస్మార్ ఖాన్. ఇలాంటి చిల్లర గొడవలకి నేను రాను, కానీ నీ పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకే ఒకసారి చూద్దామని వచ్చాను. గెలికావు కదా, చూస్తావు. రేపటి నుంచి చూస్తూనే ఉంటావు. రేయ్, నీకు బాధ అంటే ఏంటో పెద్దగా తెలీదనుకుంటా. నువ్వు కూడా రేపటి నుండి బాధపడుతూనే ఉంటావు. థ్యాంక్స్ ఫర్ యువర్ స్వీట్ వార్నింగ్. ఇంట్రెస్టింగ్ కదా? దీని రియాక్షన్ తొందరగా చూస్తావు, అప్పుడు మళ్ళీ కలుద్దాం. కలుద్దాం అంటే సరిపోదు, లొకేషన్ షేర్ చేయి. అసలే హైదరాబాద్ రోడ్లు ఎవరికి అర్థం కావు. వీడికి చూపించాల్సింది చాలా ఉంది, వదిలేయండి. ఏమున్నాయి నడుములు? ఇతనేంటి మళ్ళీ కాలేజ్కి వచ్చాడు? ఎవరైనా కొట్టడానికి ఏం చదువుతారా ఎన్ని పుస్తకాలు? పాప ఓ యాంగ్రీ బర్డ్.
ఏమైంది వీళ్ళకి? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఓ, నిన్న నేను చేసిన గొడవ గురించా? భయపడకండి, ఏం భయపడకండి. నేను బాధ్యతగా చదువుకోవడానికి రాలేదు. పద్ధతిగా ఆ పాపని ప్రేమించడానికి వచ్చా. మీరు చదువుకోండి. హలో, చదువుకోండి, చదువుకోండి అమ్మా. వచ్చేస్తుంది, పడిపోయినట్టే. హాయ్. ఇంటి దగ్గర రావద్దనని కాలేజ్కి వచ్చేసావా? హే పాప, మరీ ఇంత పబ్లిక్లో మీ ఇంట్లో లేదా మా ఇంట్లో అయితే బాగుంటుంది కదా. ఏంట్రా నీ ఎక్స్పెక్టేషన్? అంటే అబ్బాయిలం కదా, ఆ మాత్రం ఉంటుంది. రే, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదరా నాకు లవ్వర్ ఉన్నాడని. ఏం పర్లేదు, వాడిని కూడా పిలువు. వాడు నేను కొట్టుకుంటాం, గెలిచినోడు నేను పెళ్లి చేసుకుంటాడు. అయ్యో, నేనేం చెప్పాను నువ్వేం మాట్లాడుతున్నావు? డోంట్ యు గెట్ ఇట్? ఐ గాట్ ఇట్ పాప. పాప, నాకు వచ్చింది ఒకటే, కొట్టడం. అది మన ప్రేమకు పనికొచ్చిందంటే మంచిదేగా. బ్లెస్ యూ. పాప, ఏం తింటున్నావు పాప? ఎట్నుంచి చూసినా అందంగా ఉన్నావు.